హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు కేఎంపీ చిల్లీ కల్చర్స్. రైతు సోదరులందరూ బాగుండాలి. మనం ఈ వీడియోలో తుఫాను హెచ్చరిక ప్రజెంట్ అయితే ఉంది. తుఫాను రాకముందు మీరు చేయాల్సిన ముందు ఏం చేయాలి, తుఫాను వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ ఎలా ఉండిద్ది, దాని తర్వాత మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ తుఫాను రాకముందు, అసలు ముందు వర్షాలు స్టార్ట్ అవ్వకముందు మీరు జాగ్రత్త చూడాల్సింది ఏంటంటే, పొలం చుట్టూ ఉన్న గట్లన్నీ కలుపు లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. కలుపు మందు కొట్టి నీట్గా చూసుకోండి. లేదంటే దోమ ప్రభావం వల్ల బొబ్బర వచ్చే అవకాశం చాలా ఉండిద్ది. కాబట్టి కలుపు మందు కొట్టి చేను చుట్టుపక్కల ఎటువంటి కలుపు లేకుండా గట్లన్నీ క్లియర్గా చేసుకోండి. ఫస్ట్ అది. రెండోది వచ్చేటప్పటికి పొలంలో నీళ్లు ఆగకుండా ఎక్కడ కుదిరితే అక్కడ నీళ్లు బయటికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకోండి. పొలంలో నీళ్లు ఆగకూడదు, ఎప్పటికీ ఆగకుండా జాగ్రత్త చూసుకోండి. ఈ రెండు అనేవి ఖచ్చితంగా వర్షం మొదలవక ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. పొలం చుట్టూ కలుపు మందు కొట్టుకొని గట్లన్నీ క్లియర్గా చేసుకోవడం. రెండోది వచ్చేటప్పటికి పొలంలో నీళ్లు ఆగకుండా ఎక్కడికక్కడ గండ్లు కొట్టడం. అప్పుడు ఏంటంటే మనకి పొలంలో నీళ్లు ఆగకపోవడం వల్ల మనకి పొలం ఉరకవేయదు. అది సేఫ్ జోన్. మనం ఈ రెండు అనేవి ఖచ్చితంగా చేయాలి. కుదిరితే పొలం మీద తెగుళ్ళ మందు స్ప్రే చేయండి. ఫస్ట్ ఎటువంటి తెగుళ్ళు రాకుండా ముందు జాగ్రత్తకి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ లేదంటే ఎటువంటి కుళ్ళుడు కానీ పండాకు కానీ రాకుండా ఉండడానికి కొన్ని రకాల తెగుళ్ళు మందులు స్ప్రే చేయండి. ఇది ఖచ్చితంగా వర్షం స్టార్ట్ అవ్వకముందే ప్రతి రైతు చేయాలి. అది ఖచ్చితంగా. దాని తర్వాత ఇంకా వర్షం వచ్చింది, మనం ఏం చేయలేం కాబట్టి, తుఫాన్ని మనం ఆపడానికి మన చేతిలో ఏముండదు కాబట్టి తుఫాను వచ్చిద్ది. అయితే తుఫాను మొత్తం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలానికి వెళ్ళినప్పుడు పొలంలో నీళ్ళు ఏమైనా ఆగి ఉంటే వాటిని బయటికి తీసేయాలి. అసలు ఒక్కరోజు మించి పొలంలో నీళ్ళు, అసలు ఒక్కరోజు కూడా కాదు, ఒక్క పూట మించి నీళ్లు పొలంలో ఆగినాయి అంటే ఆ పొలం చాలా వరకు చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వర్షం ఆగిన వెంటనే పొలంలో ఒక్క పూటను మించి నీళ్లు ఆగకుండా గండ్లు కొట్టి నీళ్లు బయటికి పంపించండి. తర్వాత రెండోది, పొలంలో ఉరక వేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సల్ఫర్ కానీ లేదంటే మెగ్నీషియం కానీ పొలంలో జల్లండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇవి వేయడానికి కానీ లేదంటే ఎక్కువ నీటి తేమని కానీ పీల్చుకోవడానికి, మొక్కకు ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి కాబట్టి, అందుకని మొక్కకి ఎటువంటి ప్రాబ్లం ఉండడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి సల్ఫర్ కానీ మెగ్నీషియం కానీ పొలంలో చల్లండి. లేదంటే సిఎన్ కానీ కాల్షియం నైట్రేట్ కానీ పొలంలో చల్లండి. ఇంకా రెండో విషయం వచ్చేటికి, పొలం పైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి తెగులు మందులు లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మందులు అన్నీ ఏది మీ దగ్గరలో అందుబాటులో ఉంటే అవి స్ప్రే చేయండి. ఇంకా మూడోది వచ్చేటప్పటికి, ఖచ్చితంగా వర్షాలు అధికంగా పడడం వల్ల మైక్రోన్యూట్రియన్స్ అంటే సూక్ష్మ పోషకాలు అనేవి వర్షానికి కొట్టుకొని వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఈ సూక్ష్మ పోషకాలని కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా పైన 3/19 కానీ లేదంటే మైక్రోన్యూట్రియన్స్ ఫార్ములా 4 కానీ ఇంకేదైనా మీ దగ్గరలో ఉండే మందులు కానీ ఖచ్చితంగా స్ప్రే చేయండి. లేదంటే పండాకు రాలే అవకాశం చాలా వరకు ఉండిద్ది. పొలం కూడా పసుపచ్చ రంగులో మారడానికి అవకాశం ఉండిద్ది. అందుకని ఖచ్చితంగా మైక్రోన్యూట్రియన్స్ కోసం ఫార్ములా 4 కానీ 6 కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా ఏది దగ్గరలో అందుబాటులో ఉంటే అది ఖచ్చితంగా స్ప్రే చేయండి. ఇంకా దోమకి, నల్లుకి, ఎందుకంటే వర్షాలు పడిన వెంటనే చుట్టుపక్కల పొలంలో ఎక్కడైనా గడ్డి ఎక్కువగా ఉన్నట్లయితే, కలుపు ఎక్కువ ఉన్నాయంటే దాంట్లో ఉన్న దోమలన్నీ పొలంలోకి వస్తాయి. దానివల్ల బొబ్బలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దోమ మందు కానీ నల్లి మందు పొలంలో స్ప్రే చేయండి. ఇవి ఖచ్చితంగా తుఫాను వెళ్ళిపోయిన తర్వాత ప్రతి రైతు చేయాల్సిన పని. ఇలా చేసినట్లయితే మన పొలాన్ని మనం కాపాడుకోగలం, మనం క్లియర్గా చేసుకోగలం. లేదంటే పొలం చాలా నష్టపోవాల్సి వచ్చింది. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం కూడా సేమ్ ఇలాగే జరిగింది. చాలా పెద్ద తుఫాను. ఆ టైంలో అందరూ రైతులు, మొక్కజొన్న రైతులు కానీ లేకపోతే అరటి రైతులు కానీ లేదంటే పొప్పాయికాయ రైతులు కానీ లేకపోతే మిరప రైతులు కానీ అందరూ చాలా నష్టపోయాం. ఇంకా ముఖ్యంగా వరి రైతులు అయితే ఇంకా దారుణంగా నష్టపోతారు. ఎందుకంటే ఎక్కువ నీళ్లు ఆగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్త వహించి ఖచ్చితంగా పొలంలో నీళ్లు ఆగకుండా చూసుకోండి. పొలం మీద మైక్రోన్యూట్రియన్స్ ఎఫెక్ట్ పడకుండా చూసుకోండి. లేదంటే ఖచ్చితంగా పండాకు వచ్చిందంటే ఆకులన్నీ రాలిపోతాయి. మనం ఏం చేసినా మొత్తం వృధా అవుతుంది. ఖచ్చితంగా రైతులు ఈ 2 పనులు ఖచ్చితంగా చేయండి. వర్షం మొదలవ్వక ముందే పొలం చుట్టూ కలుపు మొత్తం క్లియర్ చేసుకోండి. గండ్లు కొట్టి నీళ్లు ఆగే అవకాశం లేకుండా చూసుకోండి. ఒకవేళ నీళ్లు ఆగినా కానీ వర్షం ఆగగానే వెంటనే వచ్చి నీళ్లు బయటికి వెళ్ళడానికి దారి చూడండి. పొలంలో ఖచ్చితంగా మైక్రోన్యూట్రియన్స్ లోపం రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రాకుండా, తెగుళ్ళు ఇన్ఫెక్షన్ రాకుండా ఖచ్చితంగా ఫంగిసైడ్స్
మైక్రోన్యూట్రియంట్స్ ఈ 2 కూడా పొలం మీద స్ప్రే చేయండి. ఇలా చేసినట్లయితే మనం ఖచ్చితంగా పొలాన్ని కాపాడుకోగలం. ఖచ్చితంగా ఈ తుఫాన్‌కి ఎలాగైనా మనం జాగ్రత్తగా సేఫ్‌గా బయటపడాలి. రైతు సోదరులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి రైతుకు అందేటట్టు చూసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్.